ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ ముండ్లక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వారికి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ముందుగా ఈ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడం కోసం టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అయిన తిరుపతి balaji.ap.gov.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోండి. ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు క్లిక్ హియర్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఆ క్లిక్ హియర్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ హియర్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక వర్చువల్ క్యూ టైం అనేది వస్తుంది. ఆ టైం కంప్లీట్ అయ్యాక మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకొని జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీరు ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఏ నెలకు సంబంధించి దర్శనం టికెట్స్ ని మీరు బుక్ చేసుకోవడానికి లాగిన్ అయ్యారో ఆ నెల అనేది గ్రీన్ కలర్ లో మీకు ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయంలో నవంబర్ నెలకు సంబంధించి సీనియర్ సిటిజన్స్ దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ నవంబర్ నెల గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. మీరు డిసెంబర్ కి రిలీజ్ చేసినప్పుడు లాగిన్ అయ్యారనుకోండి, మీకు డిసెంబర్ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. లేదా జనవరికి బుక్ చేసుకోవడానికి లాగిన్ అయినప్పుడు జనవరి, అలా మీకు ఏ నెలకైతే మీరు బుక్ చేసుకోవడానికి లాగిన్ అయ్యారో ఆ నెల అనేది మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు కేటగిరీ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు 3 కేటగిరీస్ అయితే చూపిస్తాయండి. 1 సీనియర్ సిటిజన్స్, 2 మెడికల్ కేసెస్, 3 డిఫరెంట్లీ ఏబుల్డ్. ఈ 3 కేటగిరీస్ అనేవి చూపిస్తాయి. ఒక్కొక్క కేటగిరీ వారికి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి. ముందుగా సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఏజ్ అనేది అబోవ్ 65 ఇయర్స్ అంటే 65 సంవత్సరాల పైబడిన వారు అయి ఉండాలి. అలాగే మీతో పాటుగా సహాయకులుగా మీరు తీసుకొని రావాలి అంటే వారు ఖచ్చితంగా మీ జీవిత భాగస్వామి అయి ఉండాలి. అంటే భర్త అయితే భార్య, భార్య అయితే భర్త. ఇలా మీతో పాటుగా సహాయకుల్ని తీసుకొచ్చే వారికి కూడా ఏజ్ అనేది అబోవ్ 50 ఇయర్స్ అంటే 50 సంవత్సరాల పైబడిన వారై ఉండాలి. సీనియర్ సిటిజన్స్ కింద మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ యొక్క ఏజ్ ప్రూఫ్ కింద మీరు ఆధార్ కార్డు అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలి. మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నటువంటి ఆధార్ కార్డు, మీ యొక్క దర్శనం టికెట్ 2 కూడా ఖచ్చితంగా దర్శనాలకు వచ్చేటప్పుడు ప్రింట్ తీసుకొని రావాలి. మీరు ఈ 3 కేటగిరీస్ లో ఏ కేటగిరీ కింద మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అన్న ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి టికెట్స్. మీరు ₹1 కూడా ఈ దర్శనం టికెట్స్ కి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే కన్సల్ట్ సర్జన్ లేదా స్పెషలిస్ట్ ఇష్యూ చేసినటువంటి మెడికల్ సర్టిఫికెట్ అనేది మీ వద్ద ఉండాలి. అలాగే మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ మెడికల్ సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలి. మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే వారికి ఏజ్ లిమిట్ అనేది లేదండి. ఏ వయసు వారికైనా కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కాబట్టి వీరికి ఏజ్ లిమిట్ అయితే లేదు. వీరికి సహాయకులుగా స్పోజ్ అంటే జీవిత భాగస్వామిని తీసుకురావాలండి. ఇకపోతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే వికలాంగుల కేటగిరీలో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు కనీసం 20% పైబడి వికలాంగత్వం ఉండాలి. అలాగే స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి వికలాంగత్వ సర్టిఫికెట్ అనేది ఉండాలి. మీరు ఈ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ యొక్క వికలాంగత్వ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలండి. అలాగే మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తున్న మీ వికలాంగత్వ సర్టిఫికెట్ ని మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు ఏ ఐడి ప్రూఫ్ నెంబర్ ద్వారా బుక్ చేసుకుంటున్నారో ఆ ఐడి ప్రూఫ్ ని, దర్శనం టికెట్ ని 3 కూడా మీరు ప్రింట్ తీసుకొని తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చేటప్పుడు తీసుకొని రావాలండి. మీకు సహాయకులుగా ఓన్లీ స్పోజ్ అంటే జీవిత భాగస్వామిని మాత్రమే అలో చేస్తారండి. ఒకవేళ ఎవరికైనా పెళ్లి కాని వారు కానీ లేదా భర్త లేని వారు కానీ భార్య లేని వారు కానీ అలాంటి వారు మీ రక్త సంబంధికుల్లో ఎవరికైనా కూడా మీతో పాటుగా సహాయకులుగా దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకొని తీసుకొని రాగలరు. అయితే ఆ సహాయకుల యొక్క ఏజ్ అనేది అబోవ్ 50 ఇయర్స్ ఉండేలా చూసుకోగలరండి. ఇకపోతే ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ నవంబర్ నెలలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో చెన్నై నుంచి ఒక భక్తురాలు కాల్ చేసి వయోవృద్ధులతో పాటుగా వారి రక్త సంబంధికులు సహాయకులుగా టికెట్స్ బుక్ చేసుకొని వస్తున్నారండి. అలా వచ్చినటువంటి భక్తులు ఈ వయోవృద్ధుల్ని దర్శనాలకు అలో చేసేటప్పుడు క్యూ లైన్ లో తోసుకొని వెళ్లిపోతున్నారు. ఇలా క్యూ లైన్ లో తోపులాట వల్ల మిగిలినటువంటి భక్తులకి ఇబ్బంది కలుగుతుందని ఆ భక్తురాలు ఈవో గారికి తెలియజేయడం జరిగిందండి.
దీనికి ఈవో గారు మీ సమస్యని పరిగణలోకి తీసుకొని స్పోజ్ లేనటువంటి భక్తులకి శ్రీవారి సేవకుల చేత సహాయం అందించి స్వామివారి దర్శనాలు కల్పించేలా పరిగణలోకి తీసుకుంటామని తెలియజేయడం జరిగిందండి. కాబట్టి ఎవరైతే శ్రీవారి భక్తులు ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో అలాంటి భక్తులకు ఒకవేళ స్పోజ్ లేకపోతే మీ రక్త సంబంధికులకి టికెట్స్ ని బుక్ చేసుకునే ముందు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్స్ కి ఒకసారి కాల్ చేసి టికెట్స్ ని బుక్ చేసుకొని తిరుమల స్వామివారి దర్శనాలకు రావాల్సిందిగా కోరుచున్నానండి. ఈ 3 కేటగిరీస్ లో మీరు ఏ కేటగిరీ కింద దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నా మళ్ళీ ఇంకోసారి రెండోసారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ దర్శనంకి మధ్య 90 డేస్ అంటే 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలండి. లేదా మీరు ఈ 90 రోజుల లోపలే ఇంకోసారి దర్శనం ని బుక్ చేసుకోవాలి అనుకుంటే వేరే ఐడి ప్రూఫ్ అంటే ఒకసారి ఆధార్ కార్డ్ తోను ఒకసారి ఓటర్ ఐడితోను 2 సార్లుగా మీరు దర్శనం అనేది బుక్ చేసుకొని 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు 90 రోజుల లోపల. ఇప్పుడు దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలనేది చూపించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సీనియర్ సిటిజన్స్ కి ఎలా బుక్ చేయాలనేది చూపిస్తాను. ఆ తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వికలాంగులకి ఎలా బుక్ చేయాలనేది చూపించే ప్రయత్నం చేస్తానండి. సీనియర్ సిటిజన్స్ కి దర్శనం టికెట్ ని బుక్ చేయడం కోసం ఇక్కడ కేటగిరీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని సీనియర్ సిటిజన్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వారి యొక్క ఏజ్ అనేది ఎంటర్ చేయాలి. సీనియర్ సిటిజన్స్ అంటే కంపల్సరీ అబోవ్ 65 ఇయర్స్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను ఇక్కడ 64 అని ఎంటర్ చేశా. ఎంటర్ చేస్తే కింద చూడండి రెడ్ మార్క్ లో ఏజ్ షోల్డ్ బి మినిమం 65 ఇయర్స్ అండ్ మాక్సిమం 150 ఇయర్స్ అని చూపిస్తుంది. అంటే కంపల్సరీ 65 సంవత్సరాల పైబడి ఉండాలి. సో ఇది మీకు చూపించడం కోసం 64 ఇయర్స్ అనేది ఎంటర్ చేశానండి. నేను బుక్ చేస్తున్నటువంటి వారికి ఏజ్ అనేది 66 ఇయర్స్ కాబట్టి ఇక్కడ నేను 66 ఇయర్స్ అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కంపెనీ విత్ ద స్పోజ్ అంటే మీకు సహాయకులుగా దర్శనాలకు వెళ్లేటప్పుడు మీ జీవిత భాగస్వామిని తీసుకొని వెళ్తారా అనే ఆప్షన్ అనేది ఇక్కడ అడుగుతుందండి. మీరు తీసుకొని వెళ్లేలా ఉంటే ఎస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. లేదా మీరు ఒక్కరే దర్శనాలకు వెళ్లేలా ఉంటే నో అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. నేను బుక్ చేస్తున్నటువంటి వారికి వారి యొక్క జీవిత భాగస్వామిని కూడా దర్శనాలకు తీసుకొని వెళ్తారు కాబట్టి సహాయకులుగా ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేశాను. ఆ నెలలో మీరు ఏ డేట్ కి అయితే దర్శనం టికెట్ ని బుక్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒక రోజుకి 1000 టికెట్స్ చొప్పున ఈ దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారండి. మీరు ఆ డేట్ ని సెలెక్ట్ చేసిన వెంటనే ఆ డేట్ లో ఇంకా ఎన్ని టికెట్స్ అవైలబుల్ ఉంది అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే దర్శనం స్లాట్ టైం అనేది చూపిస్తుంది. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో ఈ 3 కేటగిరీస్ వాళ్ళకి ప్రత్యేక ప్రవేశ దర్శనం అనేది కల్పిస్తారండి. టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 కేటగిరీస్ వాళ్ళకి కలిపి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చున్నారండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకొని మీరు ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత వారి యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కంపెనీ విత్ స్పోజ్ అనే ఆప్షన్ దగ్గర ఎస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేశాం కాబట్టి ఇద్దరి డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అయింది. మీరు అక్కడ నో అనే ఆప్షన్ మీద కనుక సెలెక్ట్ చేసుకుంటే ఒకరి డీటెయిల్స్ ను మాత్రమే ఎంటర్ చేయడానికి ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెల్ఫ్ అనే ఆప్షన్ దగ్గర ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వారి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ముందుగా వారి యొక్క నేము అలాగే ఏజ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా ఏజ్ అనేది ఇక్కడ తీసుకుంటుందండి. నేమ్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ జెండర్ ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఐడి ప్రూఫ్ మీరు ఏ ఐడి ప్రూఫ్ నెంబర్ ఇస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఎంటర్ చేసుకోండి. అలాగే ఇక్కడ రెండవ పర్సన్ డీటెయిల్స్ దగ్గర ఎవరైతే స్పోజ్ గా వస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అంటే సహాయకులుగా వచ్చే వారి యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. నేము అలాగే సహాయకులుగా వచ్చే వారి యొక్క ఏజ్. వయోవృద్ధులకి సహాయకులుగా వచ్చే వారి యొక్క ఏజ్ అనేది కంపల్సరీ అబోవ్ 50 ఇయర్స్ అంటే 50 సంవత్సరాల పైబడి ఉండాలండి. ఇప్పుడు ఒకసారి మీకు చూపించడం కోసం నేను 49 ఇయర్స్ అని ఇక్కడ టైప్ చేస్తున్నా. చూడండి 49 ఇయర్స్ టైప్ చేసిన వెంటనే ద వ్యాలిడ్ ఏజ్ అలౌడ్ టు బుక్ ఈస్ 50 to 120 ఇయర్స్ అంటే సహాయకులుగా వచ్చే వారికి కూడా కంపల్సరీ ఏజ్ అనేది అబోవ్ 50 ఇయర్స్ అంటే 50 సంవత్సరాల పైబడి ఉండాలి అని మనకి ఈ విధంగా చూపిస్తుందండి. జస్ట్ ఇది మీకు చూపించడం కోసం నేను 49 ఎంటర్ చేశానండి. ఇప్పుడు నేను సహాయకులుగా బుక్ చేస్తున్న వారికి ఏజ్ అనేది 55 ఇయర్స్ కాబట్టి ఇక్కడ 55 ఇయర్స్ అని టైప్ చేస్తున్నా. టైప్ చేసి వాళ్ళ యొక్క జెండర్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఐడి ప్రూఫ్ ని సెలెక్ట్ చేసుకొని ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేశాను. అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కు సంబంధించి వారి యొక్క ఏజ్ ప్రూఫ్ గా ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. ప్లీజ్ అప్లోడ్ ఫైల్ సైజ్ మాక్సిమం 1 MB విత్ ఎక్స్టెన్షన్ జేపీజీ ఫార్మాట్ లో కానీ పిఎన్జీ ఫార్మాట్ లో కానీ పీడిఎఫ్ ఫార్మాట్ లో కానీ 1 MB లోపల ఉండాలండి ఆధార్ కార్డు. మీరు ఈ ఫార్మాట్ లో ఏది ఉందో మీరు చూసుకొని ఇక్కడ అప్ యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ యారో మార్క్ పై క్లిక్ చేసుకొని ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి. మీరు ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది చూపించలేదు అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ కస్టమ్ ఫైల్ అనే
అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆల్ ఫైల్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆధార్ కార్డ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ అవుతుంది. ఇలా సీనియర్ సిటిజన్స్ ఏజ్ ప్రూఫ్ కి ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఒకసారి ఈ డీటెయిల్స్ ని మళ్ళీ కూడా చూసుకొని బుక్ నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క దర్శనం టికెట్ అనేది బుక్ అయిపోయి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకొని సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. ఈ దర్శనం టికెట్ ని మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మీ మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది సెండ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ యొక్క దర్శనం టికెట్ ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే అండి, ఈ విధంగా సీనియర్ సిటిజన్స్ కు సంబంధించి దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మీకు వికలాంగులు అయితే దర్శనం టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలనేది చూపించే ప్రయత్నం చేస్తానండి. ఈ 3 కేటగిరీస్ లో మీరు ఏ కేటగిరీస్ వాళ్ళకి దర్శనం టికెట్ బుక్ చేయాలి అన్నా సేమ్ ఇదే విధంగా మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేయాలండి. ఇక్కడ కేటగిరీ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిజేబిలిటీ అనేది ఎంటర్ చేయాలి. మీకు డిజేబిలిటీ ఏ టైప్ ఆఫ్ డిజేబిలిటీ తెలిస్తే ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీకు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి డిజేబిలిటీ సర్టిఫికెట్ లో ఉంటుందండి. ఆ సర్టిఫికెట్ లో ఏ టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఉందో ఎంత పర్సెంటేజ్ ఉందో చూసుకొని ఆ డిజేబిలిటీని అలాగే ఆ పర్సెంటేజ్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తరువాత కంపెనీ విత్ ద స్పోజ్ మీకు సహాయకులుగా దర్శనాలకు వెళ్లేటప్పుడు మీ జీవిత భాగస్వామిని తీసుకుని వెళ్తారా అనే ఆప్షన్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ నెలలో మీరు ఏ డేట్ బుక్ చేయాలో ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆ డేట్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నాక దర్శనం టైం స్లాట్ దగ్గర చెక్ మార్క్ ఇచ్చాక ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి. ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకొని ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొదటి ఆప్షన్ సెల్ఫ్ అనే ఆప్షన్ దగ్గర ఎవరైతే వికలాంగులు ఉంటారో వారి డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి. నేము, ఏజ్, అలాగే జెండర్, ఐడి ప్రూఫ్ నెంబర్స్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే రెండవ ఆప్షన్ దగ్గర వాళ్ళకి స్పోజ్ సహాయకులుగా వచ్చే వారి యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది ఏంటి అంటే వికలాంగుల కేటగిరీ కింద దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి. ఎందుకు అంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు ఎవరైనా కూడా వికలాంగత్వం కలిగి ఉండవచ్చు కాబట్టి వీరికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. అలాగే వీరికి సహాయకులుగా వచ్చే వారికి కూడా ఏజ్ లిమిట్ అయితే ఏం లేదండి. కాకపోతే మీకు సహాయకులుగా స్పోజ్ జీవిత భాగస్వామి కాకుండా మీ రక్త సంబంధికులు ఎవరైనా వచ్చేలా ఉంటే అలాంటప్పుడు వారి యొక్క ఏజ్ అనేది అబోవ్ 50 ఇయర్స్ ఉన్న వారిని మీకు సహాయకులుగా టికెట్ అనేది బుక్ చేసుకొని రాగలరండి. ఇలా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ దగ్గర అప్ యారో మార్క్ పై క్లిక్ చేసుకొని మీ యొక్క వికలాంగత్వ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు వరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మళ్ళీ చూసుకొని ఇక్కడ బుక్ నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. బుక్ నవ్ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క దర్శనం టికెట్ అనేది బుక్ అయినట్టు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకొని సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఈ దర్శనం టికెట్ ని మీకు కావాల్సినప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక లింక్ అనేది మీ మెయిల్ కు సెండ్ అవుతుంది. అలాగే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ యొక్క దర్శనం టికెట్ ని ఇక్కడే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. మీ టికెట్ లో మీరు ఏ డేట్ కి టికెట్ బుక్ చేసుకున్నారు, ఎన్ని గంటలకి రిపోర్ట్ చేయాలి, అలాగే ఎక్కడ క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారండి. ఓకే అండి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎలా దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలనేది చూసాం కదండి. ఇకపోతే మెడికల్ కేసెస్ కేటగిరీ కింద ఎవరెవరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. కేటగిరీ దగ్గర మెడికల్ కేసెస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మెడికల్ రీజన్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత చూడండి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ, డయాలసిస్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, బ్రెయిన్ సర్జరీ, క్యాన్సర్, ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయండి. ఈ ఆప్షన్స్ లో మీరు దేనిలో మెడికల్ రీజన్ అయితే ఉందో మీకు దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వారు ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి, ఎవరెవరు ఏ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు.
చేసుకోగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంకా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి మీకేమైనా సందేహాలు కన ఉంటే వీలైనంత వరకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్నవాళ్ళు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవ్వరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియచేస్తారు. అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.